హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హర్షుని. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన హోమ్లీ హర్షు ఛానల్లో తోటకూర వడ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ చాప్డ్ చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ తోటకూర ఈ బౌల్ అంతా తీసుకోవాలి. మనం తోటకూర ఏ బౌల్తో తీసుకుంటామో అదే బౌల్తోనే మనము శనగపప్పు తీసుకోవాలి. ఇక్కడ నేను శనగపప్పు వచ్చేసి సేమ్ తోటకూర ఏ మెజర్మెంట్ తీసుకున్నామో ఆ మెజర్మెంట్తో తీసుకొని ఒక 6 hours మనము శనగపప్పుని నానబెట్టేసేయాలి. సో నానబెట్టేసిన తర్వాత వాటర్ అంతా అది స్ట్రెయిన్ చేసేసిన తర్వాత ఒక గుప్పెడు శనగపప్పు పక్కకు పెట్టేసి, తర్వాత మనం గ్రైండ్ చేసుకోవడానికి వెల్లుల్లి ఒక 5, 2 ఎండుమిర్చి, 1 ఇంచ్ అల్లం, నెక్స్ట్ 1/2 స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి కోరస్గా. నెక్స్ట్ తర్వాత మనం నానబెట్టిన శనగపప్పు తీసుకోవాలి. తీసుకొని అందులో వేసి అది కూడా బాగా గ్రైండ్ చేయాలి సాల్ట్ వేసుకొని. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇదంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి మనము. తర్వాత మనం పక్కన పెట్టుకున్న శనగపప్పు నానబెట్టినది అది అందులో వేసేయాలి. ఇలా వేయడం వల్ల కొంచెం మనం తినేటప్పుడు అది తగులుతూ ఉంటుంది శనగపప్పు అనేది. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ తోటకూర, వాష్ చేసుకున్న తోటకూర అంతా వేసిన తర్వాత సో ఇది మనం గ్రైండ్ చేసుకున్న పిండి తోటకూర అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వడల్లా మనము ఆ పిండితో పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఎలా అనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ చేతికి ఆయిల్ బాగా అప్లై చేసుకోండి. తర్వాత రౌండ్గా ఒక బౌల్లా చేసుకొని మనము లెఫ్ట్ హ్యాండ్ మీద ఇలా కొంచెం మరీ పల్చగా కొట్టుకోకండి, మందంగా కూడా చేయకండి. ఇలా వేసుకోవాలి ఒక్కొక్కటి జాగ్రత్తగా. వేసుకున్న తర్వాత ఇవి వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. తోటకూర చాలామంది తినరు, సో ఇలా వడల్లా ట్రై చేసి పెట్టండి, డెఫినెట్గా తింటారు. ఎందుకంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తోటకూర కూడా బాగా క్రిస్పీగా అయ్యింది ఆకు అనేది. సో వేసిన తర్వాత ఒక 4 minutes దాకా మీరు కదపకండి, ఎందుకంటే విరిగే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత మీరు అటు ఇటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టే మీరు ఫ్రై చేయాలి, లేదంటే లోపల ఉడకదు, పిండి అలానే ఉండిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకుంటూ ఉండాలి, అటు ఇటు తిప్పుతూ. ఇది మీరు పాలకూరతో కూడా ట్రై చేయొచ్చు, తోటకూర అనే కాదు. ఈవినింగ్ స్నాక్ ఐటెంగా చాలా బాగా పనికొస్తుంది ఇది, ఎందుకంటే ఆకుకూరలు చాలామంది తినరు కదా, అందుకు చెప్తున్నాను నేను. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను ఇలా సర్వ్ చేసుకుంటున్నాను ఒక్కొక్కటి. సో మన తోటకూర వడ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.